ప్రజలు అతన్ని భూమి మీద అత్యంత వేగమైన రైడర్ అని పిలిచేవారు. అతని డ్రైవింగ్ మెరుపులాగా వేగవంతమైనది. కలకల రోడ్ల మీద కూడా అతను ట్రాఫిక్ మధ్య మట్టిపై గ్రీస్లాగా స్లైడ్ చేసుకుని వెళ్లేవాడు. మరియు అతను తన స్టాప్కు చేరుకున్నప్పుడు తన బైక్ మీద దిగే విధానం కూల్గా ఉండేది. 10 నిమిషాల్లోపు అతను 8 డెలివరీలు పూర్తి చేసి మరో వరల్డ్ రికార్డ్ను బ్రేక్ చేశాడు. కానీ ఈరోజు ఈ పురాణపు డెలివరీ రైడర్ అలెక్స్కు 2 చక్రాలకు వీడ్కోలు చెప్పే సమయం వచ్చిందని నిర్ణయించుకున్నాడు. అతనికి బైక్ కేవలం జీవనోపాధి మార్గం మాత్రమే. అతని నిజమైన కల 4 చక్రాలను డ్రైవ్ చేయడం. ఆ రాత్రి మొత్తం నగరంలోని రైడర్లు అతనికి పెద్ద ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేశారు. అందరూ తమ బెస్ట్ బైక్లపై వచ్చి అతనిని గౌరవించేందుకు స్టెంట్స్ చేశారు. ట్రాఫిక్ కాప్స్ కూడా రహస్యంగా సంతోషించారు. తదుపరి రోజు అలెక్స్ తన డ్రీమ్ కార్ను కొనుగోలు చేసి టాక్సీ డ్రైవర్ అయ్యాడు. అతని మొదటి రైడ్లో ఆ వ్యక్తి కూర్చుని, నేను 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ఉండాలి, ఇది పెద్ద అడ్వాన్స్ అని అన్నాడు. అలెక్స్ చిరునవ్వుతో, సీట్ బెల్ట్ కట్టుకోండి, మీ రైడ్ను ఆస్వాదించండి అన్నాడు. అతను డాష్బోర్డ్ మీద ప్రత్యేక బటన్ను నొక్కాడు. కారు కింద నుండి 4 మెటల్ జాక్లు బయటకు వచ్చాయి మరియు కస్టమ్ స్టీరింగ్ వీల్తో టాక్సీ నిజమైన రేస్ కార్గా మారిపోయింది. అలెక్స్ తన సీట్ బెల్ట్ను కట్టుకుని టైమర్ను స్టార్ట్ చేసి గ్యాస్ను హిట్ చేశాడు. బిజీ సిటీ స్ట్రీట్ల మీద కూడా అతను ఒక్క సెకండ్ కూడా స్లో డౌన్ చేయలేదు. గాలిలాగా కార్ల మధ్య వీవ్ చేస్తూ వెళ్లాడు. స్పీడ్ మీటర్ రెడ్ లైన్ను తాకింది మరియు వర్షంలో రిలాక్స్ అవుతున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కసారిగా ఒక తెలుపు ఫ్లాష్ జూమ్ చేస్తూ వెళ్లడాన్ని చూశారు. అంత వేగంగా రాడార్ గన్ను బ్రేక్ చేసింది. హైవే మీద చేరుకున్న వెంటనే ప్యాసింజర్ గుండె గట్టిగా కొట్టుకుంటూ టాక్సీ గాలి మధ్య ఎగిరి 14 నిమిషాలు 30 సెకన్లలో ఎయిర్పోర్ట్కు చేరుకుంది. ప్యాసింజర్ బయటకు వచ్చిన వెంటనే అతను సైడ్వాక్ మీద వాంతులు చేశాడు.